హలో బెస్టీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమాస్ వరల్డ్. సో తమ్నైల్ అయితే చూశారు కదా. సో యాక్చువల్గా మేము మైసూర్కి అయితే ట్రావెల్ చేసామండి. సో పర్టికులర్గా ఆ రోజు చాలా ప్లాన్స్ అనుకొని అయితే వెళ్ళాం. ఆ ప్లాన్స్ అంతా అండ్ మా పాప వల్ల కొంచెం అక్కడ డిస్టర్బెన్సెస్ అంతా స్టార్ట్ అయ్యి యాక్చువల్ ప్లాన్స్ మేము చూడాలనుకునేది అంతా చూడలేకపోయాము. ఫుడ్కి అయితే చాలా చాలా ఇబ్బంది పడ్డాము అక్కడ. సో ఆ రోజంతా సో ఏంటి ఏమి అని చెప్పి వీడియోలో అయితే డీటెయిల్గా చెప్పాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. హలో బెస్టీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమాస్ వరల్డ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే వన్ డే ట్రిప్ లాగా, అంటే మైసూర్ వెళ్తున్నాము. సో యాక్చువల్లీ 7కి స్టార్ట్ అవ్వాలనుకున్నాం. టైం చూస్తే ఇప్పుడు 8:30. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. నువ్వు మెయిన్ మైసూర్కి ఎందుకు వస్తున్నావు చెప్పు. దానికోసం ఎప్పుడు వస్తూ ఉంటావు కదా మైసూర్కి. మైసూర్ వెళ్ళాలంటావు కదా, దేనికోసము? గోబీ మంచూరియా కోసం మైసూర్కి వెళ్ళాలా? ఇంకెక్కడ నీకు నచ్చలేదా? నచ్చలేదా? సో ఈరోజు మళ్ళీ మైసూర్కి వెళ్తున్నాం. ట్రై చేస్తావా గోబీ మళ్ళీ? లేకపోతే ఈరోజు హోటల్ క్లోజ్ ఉంటదంట, అది రెస్టారెంట్. ఏం చేద్దాం? ఓపెన్ చేసుకొని వెళ్దాం. ఎవరు చేస్తారు? చెఫ్స్ ఎవరు లేకపోతే? కంపల్సరీ తినాల్సిందేనా ఈరోజు? చూద్దాం. సో మేమైతే బ్రేక్ఫాస్ట్కి మద్దూర్ అని ఐడియా ఉంటుంది కదా. సో మైసూర్కి వెళ్ళే రూట్లో అయితే సో మద్దూర్ దగ్గర పాకశాల అనే రెస్టారెంట్ అయితే ఉంది. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి కొంచెం బ్రేక్ తీసుకొని అండ్ దానిలోకి అయితే వెళ్ళి మేము టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసి తినడం అయితే జరిగింది. సో మెయిన్ ఈ బ్రాంచెస్ అయితే చాలా ఉన్నాయి వీళ్ళవి. సో పాకశాల లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఓన్లీ బ్రేక్ఫాస్ట్, కూల్ డ్రింక్స్ అలాంటివే కాకుండా చాట్స్ అండ్ స్వీట్స్. నా ఫేవరెట్ సెక్షన్ ఏదన్నా ఉంది ఎక్కడికన్నా వెళ్తే అంటే స్వీట్స్. అలా బ్రేక్ఫాస్ట్ తినకుండా, అన్నం తినకుండా ఉండగలుగుతా, కానీ రోజుకి కనీసం ఒకటి అన్న స్వీట్ తినకుండా అయితే నేను ఉండలేను అనమాట. సో ఎంటర్ అయిపోయిన వెంటనే నాకు ఈ రెస్టారెంట్లో బాగా నచ్చిన ప్లేస్, బాగా నచ్చిన ఐటమ్స్ అంటే స్వీట్స్, డెజర్ట్స్. సో ఇవి చూస్తేనే నాకు ఫస్ట్ చూసిన వెంటనే కడుపు సగం నిండిపోతుంది. సో తింటే ఇంకా హాయిగా ఉంటుంది అనమాట. సో అలా అంత ప్రేమ అనమాట నాకు స్వీట్స్ అంటే. నాకైతే అక్కడ ఆర్డర్ ఇచ్చిన అన్ని దానిలో నాకైతే ఈ మసాలా దోశ అయితే నచ్చింది. మిగతా అంతా ఓకే ఓకే అనిపించింది, కానీ మసాలా దోశ ఓకే, చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయాలనుకున్నా వీళ్ళైతే బెంగళూరులో కూడా ఎలక్ట్రానిక్ సిటీ అండ్ సర్జాపూర్ రోడ్లో కూడా ఉన్నాయి. సో వీళ్ళ రెస్టారెంట్స్ అయితే, వీళ్ళ బ్రాంచెస్. అండ్ ఫుడ్ టేస్ట్ చేసేసిన తర్వాత సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిన తర్వాత పక్కనే పాకశాల రెస్టారెంట్ పక్కనే అయితే ఇలా టాయ్స్ అన్నీ ఉండింది అనమాట. చెక్కవి అండ్ మట్టితో చేసినవి బాగున్నాయి, చాలా బాగా అనిపించాయి. సో క్యూట్గా అలా ఉన్నాయి. సో ఒకసారి చూద్దాము ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అలా ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి సో చూస్తూ ఉన్నాము. అండ్ మా పాపకి ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీ ఒక టాయ్ అంటూ కొనాల్సింది. అండ్ మా పాప కన్నా ఎక్కువ నేనన్నమాట. నాకేమైనా చిన్న చిన్నవి క్యూట్గా నచ్చాయి అండ్ హోమ్ డెకర్కి బాగుంటాయి అనుకుంటే సో ఫస్ట్ నేను ఉంటాను అనమాట, తీసుకోవాలి, నాకు తీసి ఇవ్వాలి అని చెప్పి. సో చూస్తున్నారు కదా అక్కడ. అండ్ లాస్ట్కి అయితే ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అండ్ చిన్న చిన్న పౌచెస్ అయితే బాగున్నాయి, కాయిన్ పర్సెస్ అవంతా. సో అవి పర్చేస్ చేశాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా,
మా పాప కూర్చొని ఊగుతుంది. అరౌండ్ ఎంతో చెప్పారండి, 3000 4000 చెప్పారు దాని ప్రైస్ వచ్చేసి అక్కడ. సో క్యూట్గా ఇలాంటివి అయితే చాలా బాగున్నాయి ఆ స్టోర్లో అయితే. సో ఎవరైనా మైసూర్కి అలా వెళ్తూ ఉంటే మద్దూరు దగ్గర పాకశాల రెస్టారెంట్ పక్కన అయితే వస్తుంది ఆ స్టోర్, ఒకసారి విజిట్ చేయండి కావాలి అనుకో. షాలిని, ఐ మీన్ నీ సేవింగ్స్ అంతా మంచిగా సేవ్ చేసుకోవచ్చు కదా గోల్డ్ మీద కానీ అలా. ఎందుకు నీకు కార్లు సేవ్ చేసుకున్నా మెమరీస్? ఏ మెమరీస్? ట్రిప్పులు వేయడమా? అవే నా మెమరీస్, అవే నా లేదంటే బ్యాగ్స్ మీద, షూస్ మీద, దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం, దానివల్ల ఏం 1 రూపీ కూడా రిటర్న్ రాదు కదా. సరే, నువ్వు ఇప్పుడు గోల్డ్ పైన ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నావు? ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా ఉన్నా అది పెడితే మనకి కంపల్సరీ మనీ అయితే బ్యాక్ వస్తుంది. నాకు నా మీద నమ్మకం ఉంది, ఏమన్నా వస్తే నేను మళ్ళీ కష్టపడతాను అనేసి. అందుకే నాకు నచ్చిన దానిపైన ఖర్చు పెడతాను. ఏంది బ్యాగులు షూలా? ఎంత ఖర్చు పెడతావు అంతగా బ్యాగులు షూల మీద? బ్యాగ్స్ మీద, షూస్. మీరు కొనే బ్యాగులతో నా బ్యాగులు చాలా తక్కువ. ఇట్లా గోల్డ్ మీద లేకపోతే దాని మీద అబ్బాయిల లాగా నాకు బైక్ కావాలి, కార్ కావాలి, థార్ కావాలి అంటావు. అవి నా ఇష్టము. మీకెందుకు బ్యాగులు? ఎంకే బ్యాగ్ వాచ్లు, ఎంకే బ్యాగులు అలాంటివి కొంటారు, గెస్ వాచ్లు, గెస్ బ్యాగులు. అట్లా నేను అంటే అమ్మాయిగా పుట్టినప్పుడు కొంచెం గోల్డ్ మీద దాని మీద ఇంట్రెస్ట్ ఉంటది కదా. నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదా? లేకపోతే గోల్డ్ పైన ఒకటే ఉండాలని రూల్ ఏమన్నా ఉందా? ఎక్కడైనా రూల్ ఉంటే చెప్పండి. సరే, నీకెందుకు బైక్స్ అండ్ కార్స్ అట్లా దాని మీద ఇంట్రెస్ట్? నీకెందుకు గోల్డ్ పైన ఇంట్రెస్ట్? నేను చెప్తున్నారు కదా, అదొక ఇన్వెస్ట్మెంట్. అమ్మాయిలు అంటే శారీస్, డ్రెస్సెస్. నాది కూడా ఇన్వెస్ట్మెంటే, ఎంజాయ్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్. ఇంకెలా చెప్తే ఏం చెప్పలేదు. సో ఇందాకైతే చెప్పాను కదండి, మా పాప మైసూర్కి వెళ్ళిందంటే ఇక్కడే కంపల్సరీ తినాల్సిందే, లేకపోతే ఇంకెక్కడ గోబీ అంతగా ట్రై చేయదు అని చెప్పి హోటల్ నేమ్ వచ్చేసి పాయ్ విస్టా. సో మనకి మైసూర్లో అయితే బస్ స్టాండ్ ఆపోజిట్లో అయితే అండ్ ఇక్కడ ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ థీమ్స్ అంటే ఉంటాయండి. సో 3 హోటల్స్ ఎలా ఉంటాయంటే, ఒకటి వచ్చి దోసా స్పెషల్ అండ్ ఇంకొకటి వచ్చి బఫెట్ ప్లస్ నాన్ వెజ్ అంతా ఉంటుంది. సో అక్కడ థీమ్ వచ్చి జంగిల్ థీమ్ అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి కేవ్స్ థీమ్, టోటల్ డార్క్గా అలా ఉండి అయితే. సో 3 థీమ్స్లో అయితే పెట్టారు. సో మా పాప తినాలనుకునేది వచ్చి గోబీ వచ్చి ఆ డార్క్ థీమ్ అని చెప్పాను కదా, అక్కడ తినాలనుకుంటుంది. సో చూద్దాం. ఆ రోజు అయితే మేమైతే వెళ్ళింది వీక్ డేనే, కానీ ఫుల్ రష్ అయితే ఉన్నారండి. రష్ ఉండడం వల్ల చాలాసేపు అయితే మేము వెయిట్ చేయాల్సి వచ్చింది. చెప్పాను కదా, ఇదే అండి హోటల్. సో దీనిలో గోబీ తినడానికి అని చెప్పి వచ్చాము. సో మేము వెళ్ళేసరికి టైం అరౌండ్ 2-2:30 అలా అవుతుంది. సో అయినా కూడా మాకు టేబుల్ దొరకక చాలాసేపు అయితే వెయిట్ చేసాము. చాలాసేపు వెయిట్ చేసి ఓకే ఒక 15 మినిట్స్ అన్నారు, 20 మినిట్స్ అన్నారు, అలాగే లేట్ అవుతూ ఉన్నింది. సో ఇది కాదు అని చెప్పి మాకు పార్సల్ కావాలి అని చెప్పి పాప కోసం గోబీ ఒకటి పార్సల్ తీసుకొని అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాము. సో మా ప్లాన్ ఏంటంటే వేరే రెస్టారెంట్ ఇంకొకటి చెప్పాను కదా 3rd ఫ్లోర్లో ఉంటుంది. సో మొత్తం జంగిల్ థీమ్లో అక్కడంతా మనకి బఫెట్ కానీ అండ్ నాన్ వెజ్ అండ్ ఆంధ్ర రుచులు అయితే ఉంటుంది. సో మన సైడ్ ఉన్నట్టు పప్పు, రసం, సాంబార్ అవంతా. సో అక్కడికైతే మేము వెళ్ళాలని, కానీ పాప కోసం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చూస్తే 20 మినిట్స్ 25 మినిట్స్ అంటున్నారు, కానీ టేబుల్ దొరకట్లేదు. వెయిట్ చేస్తున్నాము, దొరకట్లేదు. సో అయితే లాస్ట్కి ఇది అవ్వదు అని చెప్పి జస్ట్ గోబీ మాత్రం పాప కోసం తీసుకొని పార్సల్ తీసుకొని అయితే వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాం. చాలా ఇబ్బంది పడ్డాం ఆ రోజు అయితే, ఫుడ్కి లేట్ అవుతుంది. అండ్ మిడిల్లో మేము వచ్చేటప్పుడు పయానా కార్ మ్యూజియంకి వెళ్ళాము. సో అక్కడ చాలా లేట్ అయిపోయింది చూసి అంతా. సో ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశానండి. వింటేజ్ కార్ మ్యూజియము అండ్ చాలా యూనిక్గా ఉంటాయి కార్స్, కానీ అప్పుడు కాలంలో యూస్ చేసిన వాళ్ళ కార్స్ కానీ సార్ సివి రామన్ సార్ యూస్ చేసిన కార్ కానీ అవంతా ఉన్నాయి. సో ఎవరైనా చూడాలి అనుకుంటే అండ్ కార్స్ అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను, వెళ్ళి అయితే చూడండి ఒకసారి అవి.
సో ఫైనలీ మా మేడం తినాలనుకున్న గోబీ అయితే పార్సల్ అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా ఆ ఫేస్లో ఎంత స్మైల్ వచ్చేసిందో. మాకైతే కడుపు కాలిపోతుంది ఆకలికి. సో తను మాత్రం తనకు నచ్చింది వచ్చేసిందని చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది. సో అయిపోయిన తర్వాత ఇంకా అప్పటికి టేబుల్ దొరకలేదని చెప్పి మేమైతే మెయిన్ ఆంధ్ర రుచులు అని చెప్పాను కదా, 3rd ఫ్లోర్లో అయితే ఉంటుంది పాయవిస్టాలో. సో పైకి వెళ్ళిపోయాం. మొత్తం ఇదంతా జంగిల్ థీమ్. ఇక్కడ వెయిటింగ్ చూస్తున్నారా, కిందే మాకు లేట్ అయింది అనుకుంటే ఇక్కడ మినిమం అన్నా కూడా టేబుల్ దొరకడానికి 40 to 50 minutes పడుతుంది అని చెప్పారు. అరౌండ్ అప్పుడు 3-3:30 అవుతుంది మేము కింద వెయిట్ చేసి. అంత 4 అనుకోండి మేము స్టార్ట్ చేసేసరికి. సో అంత బాగుంటుంది టేస్ట్ ఇక్కడ. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాలనుకున్నాం కానీ పాప కదా ఆకలేస్తుంది, నాకు గోబీయే కావాలంటే అక్కడికి వెళ్ళాం. అక్కడ వెయిట్ చేసి వచ్చేసరికి ఇక్కడ ఇంకా 50 minutes 40 minutes అని చెప్పారు. సో వెయిట్ చేసి కూర్చొని అండ్ నా మొబైల్స్ అవి ఛార్జింగ్ పెట్టుకుంటూ అలా కొంచెం అయితే టైంపాస్ అయింది అక్కడ. కానీ టేస్ట్ మనం వెయిట్ చేసేదానికి వర్త్ ఉంటుందండి. టేస్ట్ మాత్రం అంత టేస్టీ ఉంటుంది ఆ రెస్టారెంట్లో. చూస్తున్నారు కదా హోటల్ అంతా మంచిగా ఇలా జంగిల్ థీమ్లో అయితే ఉంటుంది. అండ్ వెయిట్ చేస్తున్నా అండ్ ఇలా వెల్కమ్ డ్రింక్స్ అయితే ఉంటాయి మనకి ఈ రెస్టారెంట్లో. ఫైనలీ ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ వెయిటింగ్ ఆఫ్టర్ 50 minutes తర్వాత మనకైతే టేబుల్ దొరికింది. సో ఆకలి చెప్తున్నా కదా, ఆఫ్టర్నూన్ 12-1కి తినాల్సిందే దగ్గర 4 ఆ టైంలో తింటున్నారంటే ఆకలి ఎలా ఉంటుంది. సో మా పాప అయితే ఎగ్జైట్, ఎందుకంటే ఆబ్వియస్గా తనైతే మంచిగా పొట్ట నింపుకునేసింది తన ఫేవరెట్ గోబీ తినేసి. మాకు కదా ఆకలి వేస్తూ ఉంటుంది ఇక్కడ. టేబుల్ దొరికాక ఒకటి కానివ్వండి, టేబుల్ దొరకక ముందు అయితే అబ్బా వద్దు ఇంకా ఈ అన్నం వద్దు ఏమొద్దు వెళ్ళిపోదాము అన్న ఫ్రస్ట్రేషన్ అయితే వచ్చేసింది నాకు. సో ఆకలి అండ్ నాకు తిరిగి అండ్ కొంచెం హెడేక్ వచ్చేసింది. అండ్ ఈ ఓన్లీ ఫుడ్ వల్ల మేము ఆ రోజు చేసుకున్న ప్లాన్స్ అంతా ఏది జరగలేదండి. సో యాక్చువల్గా ఇది మేము చాలాసార్లు వెళ్తున్నాం మైసూర్కి. ఇది 6th time or 5th time అనుకుంటా. అన్నీ చూసాము కానీ సో వీకెండ్ హాలిడే కదా అని చెప్పి అయితే మైసూర్కి వెళ్ళడం జరిగింది. పాప అడుగుతుంది కదా గోబీ మంచూరియా అండ్ కొత్తగా కార్ మ్యూజియం ఓపెన్ చేశారు కదా చూద్దామని చెప్పి. అండ్ అలాగే ఓకే కుదిరితే ప్యాలెస్కి వెళ్దాము అండ్ లేదా జూకి వెళ్దాం అనుకున్నాము. ఏది జరగలేదండి. సో జస్ట్ మైసూర్కి వెళ్ళి ఆ పయాన వింటేజ్ కార్ మ్యూజియం చూసేసి మా పాప అన్నట్టు గోబీ తినేసి అన్నం తినేసి వచ్చాం. సో మేము లంచ్ చేయడానికి మైసూర్కి వెళ్ళి వచ్చినట్టుందన్నమాట ఆ రోజు మాకు. సో ఎవరైనా 1 day ట్రిప్ బెంగళూరు టు మైసూర్ కానీ అలా ఎవరైనా ట్రావెల్ చేస్తుంటే అండ్ ఈ వీడియో ఇది ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని అయితే చెప్తున్నాను. సో చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి చూడడానికి పిల్లలతో కానీ, అలా ఫిష్ అక్వేరియం కానీ, జియోలాజికల్ జూ కానీ అండ్ స్నో వరల్డ్ అవంతా ఉన్నాయండి. సో 1 day మంచిగా ప్లాన్ చేసుకుంటే మార్నింగ్ టు నైట్ అయితే పిల్లలతో అండ్ ఫ్యామిలీతో అయితే మంచిగా వెళ్ళి చూసేసి అయితే రావచ్చు. సో అందుకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పి జస్ట్ బయట నుంచి అయినా నేను అలా చూపించేస్తున్నాను. ప్యాలెస్ కానీ, జూ కానీ అండ్ ఫిష్ అక్వేరియం కానీ అవంతా స్నో వరల్డ్ ఉంది. సో ఒకరికి యూజ్ అయినా తెలిసినా వాళ్ళు వెళ్ళాలనుకుంటే మన వీడియో వల్ల సో మనకైతే హ్యాపీగా అండ్ వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. సో అందుకు బయట నుంచి అయితే జస్ట్ చూపించేస్తున్నాను ఏమేమి ఉన్నాయి మైసూర్లో మనం చూడడానికి 1 day ట్రిప్ అనుకుంటే అని చెప్పేసి.
వెళ్ళే స్కూల్ కాదు గుత్తిలో ఉందనుకో ఇట్లా బస్ స్టాండ్ కన్నా ఏదైనా మార్కెట్ వెళ్ళాలంటే జట్కా వేసుకుంటాం. సో ఆ జట్కా చూసిన వెంటనే ఒకసారి అయితే ఎక్కాలనిపించిందండి. నా చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చేసాయి. అరౌండ్ 23 ఇయర్స్ అయిపోయింది నేను జట్కా బండి ఎక్కి. సో అనంతపూర్లో ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే ఉండేవి. సో మా నాన్నమ్మ వాళ్ళతో అలా ఏదన్నా మార్కెట్కి వెళ్ళాలన్నా అలా వెళ్ళేటప్పుడు అలా జట్కా ఎక్కాను. సో అవంతా గుర్తొచ్చాయన్నమాట. ఇప్పుడైతే మనకి ఎక్కడా జట్కాలు లేవనుకోండి, ఏదో ఇలా పిలిగ్రిమ్ సిటీస్లో అలా అయితే ఉన్నాయి, ఇలా మైసూర్లో అంతా. సో అవి గుర్తొచ్చి ఒక్కసారి ఎక్కాలి అనిపించింది. సో మా పాపకైతే బాగా ఎంజాయ్ చేసింది, తనకు బాగా నచ్చింది జట్కా బండి. సో ఫస్ట్ టైం ఎక్కుతుంది కదా, తన మొమెంట్స్ అంతా క్యాప్చర్ చేద్దామని అయితే నేను ఇక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను తనతో. అండ్ మా బుడ్డ దాని ఫేవరెట్ తాటి నుంజలు కనిపించాయి అన్నమాట. సో మన సైడ్ అయితే ఇంకా ఇప్పుడే రాలేదు. సో మైసూర్లో అక్కడ అవైలబుల్ అనేది తీసుకున్నాము. అండ్ మైసూర్ అయిపోయిన తర్వాత గగన్ చుక్కీ వాటర్ ఫాల్స్ అయితే చూద్దామని చెప్పి నియర్ బై మైసూర్కు ఉందని చెప్పి అక్కడికైతే వెళ్ళాము. సో ఎందుకో వర్షాలు లేగినందువల్ల ఏమో కానీ ఆ వాటర్ ఫాల్స్ అంతగా చూడడానికైతే అంత ఎఫెక్టివ్గా అయితే లేదు. మా సిస్టర్ వాళ్ళు అలా వెళ్ళారు కానీ అప్పుడు చాలా బాగుంది. తన దగ్గర ఫొటోస్ అండ్ వీడియోస్లో చూసాను కదా. సో అవి చూసి వెళ్దాం అనుకున్నాం. అక్కడికి వెళ్తే మొత్తం బిస్కెట్ అయిపోయింది. సో ఆ డే అంతా మాకు వేస్ట్ అయిపోయింది అన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, డూ షేర్ అండ్ subscribe to our channel Suma's World for more interesting videos.